అందరూ బాగుండాలని కోరుకుంటూ మన ఇంట్లో అమ్మాయి. ఏంటి మన ఇంట్లో అమ్మాయి ఎక్కడికో బస్సులో వెళ్తుంది అనుకుంటున్నారా? నేనెక్కడికో ఎందుకెళ్తా? మన కోసమే, మన మంచి కోసమే మొక్కుకోవడానికి టెంపుల్‌కెళ్తున్నా. టెంపుల్‌కెళ్తున్నా అంటున్నావు, మరి ఏ టెంపుల్‌కెళ్తున్నావో చెప్పట్లేదేంటమ్మాయి అనుకుంటున్నారు కదా! థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కాబట్టి మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటది. మనం షాద్‌నగర్‌కి వెళ్తుంటే హైవే పక్కన ఉంటది కదా! వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఓల్డ్‌ది అంటే పురాతన కాలం నాటి టెంపుల్ అనమాట. సో, ఈరోజు వెళ్దాం అనేసి వెళ్తున్నా. గుడి ముందలనే హైవే రోడ్ ఉంటదనమాట. అయితే మనం గుడి ముందల నుంచి వెళ్తుంటే గుడి మంచిగా కనిపిస్తది మనకు. ఇక్కడైతే బస్ స్టాప్‌లో దిగేసి నడుచుకుంటూ వస్తున్నా గుడి దగ్గరికి. ఈ మధ్య కాలంలో చాలా మంది పబ్లిక్ వస్తున్నారు ఈ గుడిని విజిట్ చేయడానికి. పురాతనమైన గుడి కాబట్టి. రాజుగారి తల్లి కోరిక మేరకు రాజుగారు 300 ఏళ్ల క్రితం కట్టించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇదే. గుడిలోకి రాగానే గుడిలో ఉన్న వాతావరణం అంతా ప్లెజెంట్‌గా ఉంది. ఈ గుడికి ఉన్న ద్వారం తలుపులు చూసారా? డోర్‌లు ఎంత బాగున్నాయి కదా! ఈ కలర్ అయితే నాకు మస్తు నచ్చుతది. మస్తు అట్రాక్టింగ్‌గా ఉందనమాట. సో, ఇక్కడ లెగ్స్ వాష్ చేసుకోవాలి. గుడి లోపలికొచ్చిన తర్వాత లెగ్స్ వాష్ చేసుకొని ఒకసారి టెంపుల్ వ్యూ మొత్తం మీకు చూపిస్తున్నాననమాట. ఇక్కడ కనిపిస్తున్న వాల్‌కి ఉన్నాయి కదా! రూమ్‌లు అవన్నీ పూజారి వాళ్ళు స్టే చేయడానికి అనమాట. డిస్టెన్స్‌లో ఉంటే వాళ్ళకవ్వదు కదా! పూజలన్నీ కంప్లీట్ చేసుకొని దగ్గరలో ఉంటే బెటర్ అనేసి గుడిలోనే వాళ్ళకి రూమ్స్ అయితే ఇచ్చింది గవర్నమెంట్. గుడి అంటేనే గుర్తుకొచ్చేది కోనేరు. కోనేటిలో స్నానాలు చేస్తే చాలా పాపాలు పోతాయి అంటారు కదా! సో, అందుకోసమే ఇప్పుడు గుడిలో కోనేరు వెతుకుతున్నా. సో, ఇక్కడ కోనేరు ఉండడం ఏమో గానీ స్టెప్ వెల్ బావి అయితే ఉందనమాట. చాలా బావుంది. కాకపోతే ఇప్పుడు వాడకంలో లేదు. వాటర్ అయితే గ్రీన్ కలర్ అయిపోయినాయి చూడండి మీరు కూడా. నాకు తెలిసి ఫ్యూచర్‌లో ఈ స్టెప్ వెల్ బావిని మంచిగా నీట్‌గా చేసి ఇంకా మంచిగా ఏమంటారు డెకరేషన్ చేస్తారేమో నాకు తెలిసి. అప్పుడు చూడాలి మస్తుంటది ఇంకా. ఇప్పుడే ఇంత అందంగా కనిపిస్తుంది కదా! మీలో ఎంతమందికి బావిలలో ఈత కొట్టడం వచ్చు? ఐ మీన్ స్విమ్మింగ్ ఎంతమందికొచ్చు మీలో? కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. స్టెప్ వెల్ బావి నుంచి కొంచెం ముందలకొస్తే జమ్మి చెట్టు ఉందనమాట. నాకు జమ్మి చెట్టు అంటే ఎంత ఇష్టమో తెలుసా? మస్తు ఇష్టం అనమాట. దసరా వస్తే చాలు జమ్మి చెట్టు ఆకులు మొత్తం తెంపేసి అందరి చేతులలో ఆకులు పెట్టేసి అదేమంటారు బంగారం అంటారు మీరు. మేమైతే జమ్మ ఆకు అంటాము. జమ్మ ఆకుని పెట్టేసి ఇంక అందరు కాళ్ళు మొక్కి ఆశీర్వాదాలు తీసుకుంటాం అనమాట. అంటే పెద్దవాళ్ళ కాళ్ళు మొక్కి ఆశీర్వాదాలు తీసుకుంటాం. ఎల్లప్పుడూ ఎప్పుడు మంచిగుండాలి, మా భవిష్యత్తు ఎప్పుడు మంచిగా ఉండాలి అనేసి ఆశీర్వాదాలు ఇస్తారు పెద్దవాళ్ళు కూడా. నాకు మస్తు అనిపిస్తది. ఎప్పుడు ఈ జమ్ము చెట్టుని చూసినప్పుడల్లా నేను అసలు ఎంత హ్యాపీ అయిపోతానో. ఇక్కడైతే జమ్ము చెట్టుకి ఏమంటారు పూజలు చేశారు. అంటే శారీ పేరప్ చేసి పూజలు చేస్తున్నారు భక్తులైతే. ఇంక దాని ముందుకొస్తే గోశాల ఉందనమాట. ఒకటే గోవు ఉంది, ఆవు ఉంది అనమాట. సో, నాకు ఈ ఆవును చూసి మస్తు ప్రశాంతంగా అనిపించిందనమాట. అంటే ఎందుకు గోశాల చూసుకొని గుడికి వెళ్ళే మార్గంలోనే ఇక్కడ గోపురంలాగా చిన్నగా కట్టారనమాట. ఎప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడు ప్రసాదాలు తీసుకొని ఇక్కడ కూర్చొని మంచిగా కాసేపు టైం స్పెండ్ చేస్తూ తింటూ టైం స్పెండ్ చేయొచ్చనమాట. ఇంకా మెడిటేషన్ కూడా చేయొచ్చు. ఇది గుడి లోపలికి వెళ్ళడానికి ద్వారం అనమాట. ఎంత బాగా ఏర్పాటు చేశారంటే ట్రెడిషనల్‌గా మస్తు లుక్ వచ్చిందనమాట. ఈ అరటి పండ్ల చెట్లతోని, బనానా ట్రీస్‌తోని ఇంకా లైట్స్ కూడా ఉన్నాయి కదా! అవి నైట్ టైమ్‌లో వెలుగుతూ ఉంటాయి. వెలుగుకైతే ఎంత బావుంటదో ఇంకా నైట్ టైమ్‌లో. ఇక్కడైతే ఈ ట్రీ ఉంది కదా! వేప చెట్టు చాలా ఏళ్ల నాటిదనమాట. వేప చెట్టుకి కూడా భక్తులైతే పూజ చేస్తున్నారు. అంటే ఏమంటారు దారాలు అవన్నీ మొత్తం చుట్టారనమాట చెట్టుకి. నేను ఇక్కడి నుంచి కొంచెం ముందలకి వచ్చేసి మీకు వ్యూ చూపిస్తాను. వెనక సైడ్ ఎంత బావుంది కదా! అరటి చెట్ల తోరణాలు కట్టినట్టు అనిపిస్తుంది. అంత అనిపిస్తుందనమాట దారి వచ్చేసి గుడికి రావడానికి. అరటి చెట్లతోనే ఎంత ట్రెడిషనల్ లుక్ ఇచ్చారంటే నాకైతే మస్తు ప్రశాంతంగా అనిపించింది ఆ వ్యూ చూడగానే. గుడిలో ఈరోజు ఎక్కడ చూసినా భక్తులు కనిపిస్తున్నారు. చాలా మంది వస్తున్నారు గుడికి.
ఇంతకుముందు నేను ఒకసారి గుడికొచ్చాననమాట. అయితే అప్పుడు ఇంత గ్రాండ్‌గా లుక్ ఇట్లా ఏం లేకుండే, సింపుల్‌గుండే. అయినా సరే నాకు మస్తు నచ్చిండే. అంటే వేల నాటి చరిత్ర ఉంది కదా ఈ టెంపుల్‌కి. ఇంకా పురాతనమైన టెంపుల్ కాబట్టి. అయితే ఈ మధ్య కాలంలో భక్తులు ఈ టెంపుల్‌కి చాలా మంది వస్తున్నారనమాట. అంటే ఈ గుడి విశిష్టత తెలిసినప్పటి నుంచి చూడడానికి అంటే విజిట్ చేయడానికి చాలా మంది వస్తున్నారు. గుడి ముందల ఉన్న ద్వారం నుంచి ముందలకొచ్చిన తర్వాత గుడి చూస్తే ఎంత విశాలంగా ఉంది తెలుసా? ఇది మొత్తం తిరిగే వరకి అలసిపోతామనమాట. అంత పెద్దగుంది గుడి. మెయిన్ గుడి లోపలికైతే వచ్చేసినా అనమాట. దేవుడున్న గుడి లోపలికి ఎంట్రీ అయినా ఇప్పుడే. అసలు నాకైతే పాజిటివ్ వైబ్స్ వచ్చేసినాయి గుడి లోపలికి రాంగానే. చెట్లు అవన్నీ చూడగానే నాకు మస్తు అనిపించింది. సాటర్‌డే కాబట్టి పబ్లిక్ అయితే చాలా మంది వచ్చినారనమాట గుడికి. గుడిలోకొచ్చిన తర్వాత ఎవరైనా ఏం చేస్తారు? ప్రదక్షిణలే కదా చేసేది. మనం కూడా ప్రదక్షిణాలు చేద్దాం. ఓకేనా? అవును. ప్రదక్షిణాలు చేసే ముందు నాకొక డౌట్ అనమాట. చాలామంది 5 ప్రదక్షిణాలు చేయాలి, లేదా 9 చేయాలి, లేకపోతే 11 చేయాలి, లేకపోతే 21, లేకపోతే 108 ప్రదక్షిణాలు చేయాలి అని ఉంటారు కదా! అంటే మొక్కు బట్టి ఉంటది కదా! కానీ చాలామంది 3 ప్రదక్షిణలే చేయాలి, ఏ గుడికి వెళ్ళినా 3 సార్లే ప్రదక్షిణలు చేయాలి అని ఎక్కువ మంది చెప్పిరనమాట. పూజారులు కూడా చాలా మంది చెప్పిర్రు. మళ్ళీ ఇది ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు. కానీ ఏమో నేను అదే ఫాలో అయితున్నా. ఇది కరెక్టో కాదో మీకు ఒకవేళ తెలిసి ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. లేదు ఎన్నైనా చేయొచ్చు అని మీరు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేస్తే నేను మొక్కుకొని నెక్స్ట్ టైం ఎన్ని మొక్కుకున్నానో అన్ని ఏమంటారు ప్రదక్షిణాలు చేస్తాను. ఓకేనా? ఏంటి మన ఇంట్లో అమ్మాయి చేతులు నమస్కారం ముద్రలో పెట్టి ప్రదక్షిణలు చేయాలని తెలియదా అని మాత్రం అనకండి ప్లీజ్. ఎందుకంటే మిమ్మల్ని కూడా నాతో పాటు ప్రదక్షిణలు చేపిస్తున్నా. ఈ ఫోన్లో మీరు చూస్తున్నారు కదా. ఇంకా ఏమంటారు గుడి మొత్తం మీకు చూపించాలి కదా. గుడి వెనుక ఎలా ఉంది, దాని చుట్టూ అంటే గుడి చుట్టూ ఎలా ఉంది అనేసి మీకు అందరికీ చూపిస్తున్నా అనమాట. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ చేస్తూ సడన్‌గా గుడిలో ఒక మూలకి ఆగిపోయినా అనమాట. ఎందుకంటే ఈ అందమైన వ్యూని చూడడానికి. ఎంత బావుంది కదా! చెట్లు అసల గ్రీనరీ ఇంకా పురాతన కాలం లాంటి గడి స్తంభం అదంతా ఎంత అనిపిస్తుందంటే పురాతన దేవాలయాలలో ఇదొక పురాతన దేవాలయం అనమాట. ఎందుకో ఈ దేవాలయాన్ని చూడకముందు అంతా నా మనసు బరువెక్కిపోయిందనమాట. ఈ దేవాలయాన్ని ఎప్పుడు చూసి నా మనసులో బరువు దింపేసుకోవాలి అనేది ఉండే అనమాట. వచ్చేసిన ఇంకా మొత్తం మీద అయితే గుడికి వచ్చి ఇంకా దేవుణ్ణి ఇంకా దర్శించుకోలేదు. గుడి చుట్టూ తిరుగుతూనే నాకైతే ఏమంటారు సగం బరువు దిగిపోయిందనమాట. బరువు ఏంటిరా దిగిపోయింది అనుకుంటున్నారా? ఐ మీన్ బయట ఉంటే మనం ఏమేమో ఆలోచిస్తూ ఉంటాం కదా. ఆ వర్క్ అంటాం, ఈ వర్క్ అంటాం, ఇది అయింది, అదే అయింది, అట్లా ఇట్లా అని ఏదేదో ఆలోచిస్తుంటాం. అదే గుడికి వచ్చినాం అనుకో అలాంటి టెన్షన్స్ ఏం ఉండవు అన్నమాట. మన ఫోకస్ అంతా మన కోరికల్ని దేవుని దగ్గర చెప్పుకోవడం, లేదా దేవుని మీదనే ఫోకస్ చేసి దేవుణ్ణి కళ్ళారా చూసి దర్శించుకోవడం అనమాట. నేనైతే అలానే ఉంటా. మరి మీరెలా ఉంటారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, చూస్తా. ప్రదక్షిణలు అయితే అయిపోయినాయి. ఈ చెట్టు కింద వచ్చి నిల్చున్నా అనమాట. చల్ల గాలి వస్తుంది. ఈ గుడి మొత్తంలోనే ఇంకా వెంకటేశ్వర స్వామి ఆలయం ఏమంటారు లెఫ్ట్ సైడ్ అయితే రామాలయం ఉంది. రైట్ సైడ్ వచ్చేసి రంగనాథ స్వామి ఆలయం ఉందన్నమాట. ఇందాక చెప్పాను కదా రామాలయం కూడా ఉంది అనేసి. సో ఇక్కడ రామాలయం దగ్గరికి అయితే వచ్చేసిన అనమాట. నాతో పాటు మీరు కూడా దర్శించుకోండి. సో రాములవారి ఆలయం అయితే దర్శించుకున్నారు కదా. ఇప్పుడైతే మనము శ్రీ రంగనాథ స్వామి ఆలయంకి అయితే వెళ్దాం అనమాట. నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి, చూసేద్దాం. నేను శ్రీ రంగనాథ స్వామి పేరు అయితే విన్నా, కానీ స్వామిని చూశాను, కానీ రంగనాథ స్వామి అంటే ఈయనే అని మాత్రం నాకు తెలియదు అనమాట. ఇప్పుడు తెలిసింది, చూశాను.
శ్రీ రంగనాథ స్వామి వచ్చేసి శేషనాగు పడక పైన నిద్రిస్తున్న ఆకారంలో ఉన్నారు అనమాట. నేనైతే దర్శించుకున్నా. హ్యాపీ. నాతో పాటు మీరు కూడా దర్శించుకోండి అండ్ మీ కోరికలు కూడా తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ నాకైతే మస్తు అనిపించింది, యూనిక్గా అనిపించింది. వెంకటేశ్వర స్వామి గుడికొచ్చి వెంకటేశ్వర స్వామిని తప్పించి అందరి దేవుళ్ళని చూయించావు. అసలు వెంకటేశ్వర స్వామిని చూయించలేదు ఇప్పటివరకు ఏంటి అని అనుకుంటున్నారు కదా. యాక్చువల్గా ఏమైందంటే ఈరోజు పుణ్యమే అనమాట. స్వామివారి దర్శనం కోసం స్వామివారిని దర్శించుకోవడానికి పెద్ద క్యూ లైన్ ఉందనమాట. వాళ్ళు దర్శించుకొని వెళ్ళిపోయిన తర్వాత నేను మెల్లగా ప్రశాంతంగా దర్శించుకుందాం అనేసి చెట్టు కింద కూర్చొని ఉన్నా. గుడిలో ఉన్న దేవుడు ఎంత స్వచ్ఛంగా ఉంటాడో పిల్లలు కూడా అంతే స్వచ్ఛంగా ఉంటారు కదా. ఈ గుడిలో పిల్లల్ని చూస్తుంటే మస్తు ప్రశాంతంగా అనిపించింది. ఎంత బాగా ఆడుకుంటున్నారు చూడండి ప్రశాంతంగా. గుడిలో మరింత అందంగా కనిపించడానికి కారణం పురాతన కాలం నాటి ఈ చెట్లే అన్నమాట. ఈ చెట్లని ఈ గుడి వాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే ఈ గుడికి ఇంత అందాన్ని తెచ్చాయి కదా అందుకు. ఈ చెట్టుకు చూసారా డిఫరెంట్ కలర్స్ రంగులు వేసి డెకరేట్ చేశారు చెట్టును కూడా. దానివల్ల ఇంకా ఇంకా మస్తు అనిపిస్తుంది చెట్టు. ఆ శ్రీవారి దర్శనం అయితే అయిపోయింది. అందరూ బాగుండాలి, అందరూ కోరికలు తీరాలి అని మనస్ఫూర్తిగా మొక్కుకొని చెట్టు కింద వచ్చి కూర్చున్నా. అచ్యుత అనంత గోవింద, అచ్యుత అనంత గోవింద, వేయి నామాల వాడ వెంకటేశుడా, మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా, వేయి నామాల వాడ వెంకటేశుడా, మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా, కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయుడా, కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా, కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయుడా, కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా. గుడి పూజారి గారు అయితే ప్రసాదం ఇచ్చిరనమాట. అయితే ఆ ప్రసాదాన్ని తింటున్నా. ఇంకా దాని లోపల ఏమంటారు పువ్వులు అవి కూడా పెట్టి ఇచ్చిండనమాట టెంకాయ లోపల. సో ఇంకా పువ్వులు జడకి పెట్టుకోవాలి, కానీ నాకు ఎందుకో ఈ చెవులో పెట్టుకోవడం ఇష్టం అనమాట పువ్వు. అంటే వేరే విధంగా తీసుకోకండి, నాకు ఎందుకో తెలీదు, బాగా నచ్చుతుంది, అంటే ఇష్టం అనిపిస్తుంది నాకు. అంటే ఒక మల్లెపూలు అయితే మురేడు అట్లా 5 మురలు అట్లా ఉంటే పెట్టుకోవచ్చు. ఒక్కొక్క పువ్వు ఉంది అనుకో అప్పుడు చెవులోనే పెట్టేసుకుంటా అనమాట. నాకు మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడైనా మనకు నచ్చిన పనే చేయాలి కదా. గుడిలో చెట్టు కింద ప్రశాంతంగా ప్రసాదం తినుకుంటూ కూర్చున్నా. ఎంతసేపు అయినా సరే ఇలా కూర్చొని ఉండాలనిపిస్తుంది, అంత ప్రశాంతంగా ఉంది. గుడిని వదిలి వెళ్ళాలనే లేదనమాట. ఇంకా ఈ చెట్టు చూసారా ఎంత అసలు కదా గ్రీన్గా మస్తు అనిపిస్తుంది. అంటే ఎంత అంటే పాజిటివ్ వైబ్స్ అనమాట. ఇదంతా వాతావరణం ఇదంతా కూల్గా మస్తు అనిపిస్తుంది. ఇక దర్శనం అయితే మంచిగా అయిపోయింది. పాజిటివ్ వైబ్స్తోని గుడిలో నుంచి అయితే బయటికి వచ్చేసిన. బయటికి వచ్చినాక చూడండి ఇంకా గ్రీనరీ, అరటి పండ్ల చెట్లు మస్తు అనిపిస్తుంది అనమాట. ఇంకా మీకు చూపిద్దాం అనేసి ఇట్లా లైన్గా వేసిరనమాట అరటి పండ్ల చెట్లని.
అంటే ఇట్లా ఏమంటారు మొత్తం 4 అంటే 4 వరుసలు ఏసిరనమాట. అదే మీకు చెప్తున్నా అక్కడ. ఇంకా అటు సైడ్ ఏమో ఏమంటారు మండపము ఉందనమాట. యజ్ఞాలు అవన్నీ చేసేటివి ఉన్నాయి. సో ఇటు సైడ్ వస్తున్నా అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది యజ్ఞశాలలో లేకపోతే మండపమో అర్థం అవ్వట్లేదు. ఇదైతే చాలా పెద్దగా ఉందన్నమాట. ఒకవేళ దేవుడి తలంబ్రాలు లేకపోతే భజనలు అవన్నీ చేస్తే ఇక్కడ పబ్లిక్ అంతా కూర్చోడానికి ఇంకా ఫ్యాన్లు లైట్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా చుట్టూతో ఉన్న అదేమంటారు గోడ ఉంది కదా, ఆ గోడ అదే వాల్ మొత్తం అది చుక్కల ముగ్గులతో వేశారనమాట. ముగ్గులు చాలా బాగుంది. ఇంకా రెడ్ కలర్ పైన వైట్ కలర్తో పెయింటింగ్తో వేశారనమాట. మస్తు అనిపిస్తుంది. ఇంకా చుట్టూ చూసుకుంటే ఏమంటారు అరటి చెట్లు ఉన్నాయి కదా, మస్తు గాలి వస్తుంది. ఇంకా చల్లగా అనిపిస్తుంది. కింద కూర్చున్న వాళ్ళకైతే మస్తు అనిపిస్తుంది. అంటే బోర్ అనిపించదు అనమాట. ఏమంటారు దేవుడి తలంబ్రాలు అప్పుడు ఉంటాయి కదా, అలాంటి టైంలో పబ్లిక్ అంతా కింద కూర్చుంటారు కదా, వాళ్ళకేం బోర్ అనిపించదు. ఇదంతా చూస్తూ మంచిగా దేవుని భజనలు వింటూ దేవుని తలంబ్రాలు అవన్నీ చూస్తూ మస్తు అనిపిస్తుంది. ఈ అరటి పండ్ల లీవ్స్ చూసారు కదా, గోడ పైన ఇట్లా వేలాడిపోయినాయి అనమాట. పెద్ద పెద్దగా అయ్యి మస్తు అనిపిస్తుంది. నాకు ఈ లుక్ మొత్తం ఏమంటారు మండపం మొత్తం చుట్టూతే అరటి పండ్లు ఇంకా ఆ వాలు చుక్కల ముగ్గులు వేసిన వాల్ మస్తు అనిపించింది. గుడికి వెళ్ళిన ద్వారం నుంచి అదే ద్వారం నుంచే నేను బయటికి వస్తున్నా అనమాట. మస్తు అనిపిస్తుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. దర్శనం మంచిగా అయ్యింది. ఇదే గుడిలోని గోశాల కూడా ఉందన్నమాట. గోవునైతే ఇక్కడ కట్టేశారు. దేవుడికి అంటే దేవుడి ఆవో లేకపోతే ఎవరైనా ఇట్లా చెప్తారు కదా ఎవరైనా, సో అదేనో మరి తెలీదు. ఇక్కడైతే గోశాల లాగా ఉంది. ఒకటే ఉంది ఆవు అయితే, మిగతావి లేవు, కనిపించలేదు. మరి దానికి ఇప్పుడు ఏమంటారు గ్రాస్ వేస్తున్నా అనమాట. ఆకలి అవుతుందేమో అనేసి నేను అక్కడ గ్రాస్ ఉంటే అది తీసుకెళ్ళి దానికి తినిపిస్తున్నా అనమాట గోవుకి. నాకు మంచిగా అనిపిస్తుంది అనమాట. గోవులు అంటే నాకు చాలా ఇష్టము. ఎంత ఇష్టమో కొంచెం భయం కూడా అనమాట. కాకపోతే తినిపిస్తున్నా ఎంతో ప్రేమతో. శతకోటి దేవుళ్ళందరూ ఆవులోనే ఉంటారంట కదా, పెద్దలు ఎప్పుడు చెప్తూ ఉంటారు. అందుకే ఆవుకి ఏమైనా తినిపించి మనసారా మొక్కుకోవాలన్నమాట. మన కోరికలన్నీ తీరుతాయి. ఇక గోమాతని కూడా మొక్కుకొని నవ్వుకుంటూ వచ్చేస్తున్నా. నీ కన్నులా నీలమై నీ నవ్వులా వెన్నెలై సంపెంగెలా గాలినై తారాడనా నీడనై. గుడి మొత్తం ఒక లుక్ వేసేసి ఇంకా బయటకైతే వచ్చేస్తున్నా అనమాట. బ్యాక్ సైడ్ చూసారా ఎంత బాగుంది కదా వ్యూ. గుడిని విడిచి వెళ్ళాలనే లేదు నాకైతే. గుడి బయటికి వచ్చి కూడా చాలాసేపు అటు ఇటు చూస్తున్నా అనమాట నిల్చొని. గుడి నుంచి కాస్త ముందుకు వస్తే గుడికి సంబంధించిన విగ్రహాలు చేసే షాప్ ఉందన్నమాట. శివుని విగ్రహం ఎంత బాగుందంటే నాకు యూనిక్గా అనిపించింది. అందుకే మీకోసం చూపిద్దాం అనేసి వచ్చి చూపిస్తున్నా. గుడి బయట నుంచి నడుచుకుంటూ వస్తున్నా. చూసారా గుడి ఎంత పెద్దగా ఉందో. బయట కూడా ఇటు సైడ్ కూడా రూమ్లు ఉన్నాయన్నమాట. అందులో మొత్తం పూజారి వాళ్ళు నివసిస్తారు. అండ్ ఇక్కడ చూసారా రథం వచ్చేసి సపరేట్ ప్లేస్ ఉంది రథము, కానీ ఇక్కడ ఎందుకు పెట్టారో తెలియదు. రథంకి సపరేట్ ప్లేస్ వచ్చేసి ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ గోడ లోపల పెడతారనమాట యాక్చువల్గా రథము. మరి ఎందుకో తెలియదు అక్కడ పెట్టారు. గుడికి ఆపోజిట్ లోని గరుడవంతుడి స్టాచ్యూ ఉంది. అయితే గుడి ముందర హైవే ఉంది కదా, రోడ్డు అటు నుంచి రాకుండా యూటర్న్ తీసుకొని నడుచుకుంటూ స్టాచ్యూ దగ్గరికి వస్తున్నా మీకు చూపిద్దాం అనేసి. ఇక్కడ వ్యూస్ చూసారా, ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి కదా, అసలు కలర్ఫుల్ గా బాగా కనిపిస్తున్నాయి. మస్తు అనిపించింది నాకు ఫ్లవర్స్ చూడగానే.
గుడికి ఇంకా గరుడవంతుడు స్టాచ్యూ మధ్యలో హైవే ఉందన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా స్టాచ్యూ దగ్గరికి నేను వచ్చి మళ్ళీ మీకు గుడి చూపిస్తున్నా. వ్యూ ఎంత బాగా అనిపిస్తుంది కదా. చాలా కష్టపడి అయితే స్టాచ్యూ దగ్గరికి వచ్చి మీకు చూపిస్తున్నా అనమాట గరుడవంతుడిది. ఇంకా గరుడవంతుడిది బ్యాక్ సైడ్ కూడా స్టాచ్యూ ఉంది. అది ఇప్పుడు చెప్పను, చూస్తూ ఉండండి చెప్తాను. చాలాసేపటి నుంచి నేను మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకుంటున్నా. అసలు వెంకటేశ్వర స్వామి గుడి ముందర గరుడవంతుని స్టాచ్యూ ఎందుకు ఉందంటారు? తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. గరుడవంతుని స్టాచ్యూకి అటాచ్ చేసి హనుమాన్ స్టాచ్యూ కూడా బిల్డ్ చేశారు. మరి ఎందుకు అటాచ్ చేసి ఈ 2 స్టాచ్యూస్ని బిల్డ్ చేశారో నాకు కూడా తెలీదు. దాని తర్వాత వెనుక చూస్తే నంది విగ్రహం అనమాట. ధ్వంసం అయినట్టుంది, ఇప్పుడు వాడకంలో లేనట్టుంది, జస్ట్ అలా పెట్టేశారు ఇక్కడ. కానీ నంది విగ్రహం చూడ్డానికి ఎంత బాగుందంటే నాకు మస్తు అనిపించింది అనమాట. దగ్గర నుంచి మీకు కూడా చూపిస్తాను చూడండి. ఇందాక నేను చెప్పాను కదా గరుడవంతుని స్టాచ్యూకి హనుమాన్ స్టాచ్యూ అటాచ్ అయ్యి ఉందని చెప్పేసి. చూడండి ఇక్కడ వెనక సైడ్ ఏమో హనుమాన్ ఉన్నాడు, ముందరనేమో గరుడవంతుడు ఉన్నాడు. ఈ బయట ఉన్న గరుడవంతుని స్టాచ్యూతో సహా వెంకటేశ్వర స్వామి గుడి మొత్తం మీకు చూపించాను. ఇక ఇంటికి వెళ్ళడానికి బస్ స్టాప్కి అయితే వచ్చేసాను అనమాట. బస్ స్టాప్లో బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా. బస్సు దిగిన వెంటనే మా నాన్న బండి పైన ఇంటికి వెళ్తున్నా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఇంట్లో అమ్మాయి ఛానల్ని. ఇక బాయ్ బాయ్ అందరికి.